నాన్న వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడు పట్టించండి. నేను వీరాని నీడను చిన్నర్మి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మీ ఆయన తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటి హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయటే నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే. లేడా? తిరుపతి, తిరుపతి బాబెక్కడ్రా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకేం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకి దక్కాడు. సరే, టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్లి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి అసలు. నేను వెళ్ళను. అయ్యో బాబు, జైలు వచ్చాడు అని చెప్పావు. ఓ సెల్ లేదు, ఓ సెటప్ లేదు, ఈ సెటప్ లో డిస్కషన్ లేదు. జైలు చెప్తా తిను. నేను తినా. ఎందుకు తినవురా? నాకు ఈ ఫిగర్ తో డిస్కషన్ కావాలి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. లేకపోతే ఎనస్థీషియా ఇచ్చి ముక్కుతో నోటితో తినిపిస్తా. బొంగులాగా చూసుకుందాం. టేక్ కేర్. ఈ డాషింగ్ జయరాజ్ కే డాషా? హూ ఆర్ యు? మెంటల్ డాక్టర్, క్లీన్ ABCDEFGH. ఐ లేదు జై. బ్రదర్ డాక్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? జైలర్, నీవు నీ అధికారముతో వ్యక్తులను లోపల వేయుదువు, నేను నా వైద్యముతో బయటకు తీయుదును. ఒకే గుడ్డులోంచి కాకి కోకిలా పుట్టినట్టు ఒకే తల్లి కడుపులోంచి కాకి బట్టలు వేసుకున్న తెల్ల బుద్ధి, తెల్ల బట్టలు వేసుకున్న నల్ల బుద్ధి ఎలా పుట్టాయి? నేను వాళ్లకు ఆస్థాన మెంటల్ డాక్టర్. అతనిని ఎలా విడుదల చేతును చూడము చూడము చూడు. మీ వాడికి విముక్తి కలిగించుటకు వచ్చియున్నాను. ఏంటంటే అమరీష్ పురిలో తయారయ్యాడు. అతను అమరీష్ పురి అయితే నేను ఓంపురి. నువ్వు ఓంపురి కాదురా, పానీపురి. నీకు విముక్తి లభించవలనంటే ఒక పని చేయవలేను. ఈ అన్నము తినవలేను. తిన్నతో నీకు కడుపు వచ్చును, కడుపు నొప్పి వచ్చును. వచ్చినట్టు నటించవలేను. ఈ నెపముతో నిన్ను జైలు నుంచి బయటకు పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదాము. ఆ తరువాత నీ చావు నువ్వు చావు, మా చావు మీద వస్తాం. డాక్టర్ గారు చెప్పిన ఐడియా బాగుందిరా. ఒరే అబ్బిగా తినరా, తిను. అరువుడి కింద పడి డోక్కునుడి దొర్లుడి. ఏంది సామె, అక్కడ గిలగిల్లాడిపోతున్నాడు, మీరు ఇక్కడ కిలకిల్లాడిపోతున్నారు. నేరస్తుని తప్పించడానికి నాటకాలు ఆడుతున్నారు. ఆ గిలగిలకి నా దగ్గర మేదర దెబ్బ ఉంది, నేను చూసుకుంటా. ముందు ఆసుపత్రికి తీసుకెళ్దాం. జనరేటర్ పాడైపోయినది, ప్రయత్నము వృధా అయినది. నువ్వు మెట్టిన జైలు పరుగు నిలబెట్టుకున్నావు. నా భుజం తట్టుదోరా.
నన్ను వదిలిపెట్టదారా వదిలిపెట్టేవాడిని పొద్దున దాకా కేసు నా చేతుల్లో ఉంది. మధ్యాహ్నం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్కి వెళ్ళిందా? ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతున్నా? మోహన్ చూడు, మిమ్మల్ని ఇద్దరిని జాయింట్ గా మర్డర్ చేయాలి. అబ్బో, అక్కడ మీరు పార్కులా ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు పెట్టారా? ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడి చేస్తారు మరి తాతకి. అదే అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, ఆ. గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్. పళ్ళు మీకును ఇంజక్షన్ లాక? నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పదవ సాధ్యపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో వెనుక పడిపించుకుని వస్తాను. చేరిపోవే, అవును. లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. తీసుకో. ఇవివ్వు. నీ చీర వద్దు, ఇప్ప ఒట్లు వద్దు. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడు వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి. పని అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు. ఈ చేసమ్మా క్లియర్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. అగోరించావు. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి అంటే మా సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వాడి గురించి చెప్తామండి. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన ఏంటండి అలా నెట్టేస్తారేంటి? అయినా నేను ఏమడిగానండి, మీ ఇంటి జనాభా వివరాలు చెప్పమని అడిగాను. అలా చెప్పడం మీకే లాభం. రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ దేనికైనా మీకే లాభం. గుర్తింపు ఉండాలి కదా. సర్లేండి, పోయేరేళ్ళు రాసేస్తాను. నువ్వేంటి ఇంకా సినిమా చూస్తున్నావు? లోపల కదా. రోడ్డు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నా, బతకాలం లేదా? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నేను బతికే ఉంటాను. అరే చందు, నువ్వా? ఒరే, నువ్వు మా అభిరామయ్య ఉంటావు కదా. ఏడ్చావు. ఇన్నేళ్లైనా నీ మేనరిజం మారలేదురా. నేను మారితే కదా అది మారడానికి. ఈవిడెవరు? ఏంటి రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు? ఏం చేస్తాం, చదువుదాకా ఉద్యోగం దొరకలేదు. మున్సిపల్ కార్పొరేషన్ లో గుమ్మస్తాగిరి చేస్తున్నా. జనాభా లెక్కల సేకరణ. పర్వాలేదులే, ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అవుతా. సర్లే పద, ఇంటికెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. అవునరా, ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది. సిస్టర్స్ ఏది వంట రుచి చూడాల్సిందే. ఆవిడ ఎందుకు వండుతుంది? నీ ఇళ్ళకి వంట రాదా? ఏం సిస్టర్? ఎవరికి ఇల్లాలు? నీకే. పప్పులో కాలేసావు. ఆవిడ నా సబార్డినేట్. నాకింకా పెళ్లి కాలేదురా. ఇప్పుడు చేసుకో. అవసరమా? అదేంట్రా, ఇళ్ళ లేని ఇంటికి వెలుగు ఉండదు, ఆడదేని మగాడు కళ్ళ ఉండదు. ఆడదంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా ముందు మాట్లాడుకో. సర్లే గాని ముందు రారా. పదమ్మా. రే, మీ వంట వాళ్ళ నలుడు భీముడు కలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఉండేడు. వాడు వంటవాడు కాదు, హోమ్ గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్నా బ్రహ్మాండం అంటున్నా. చేయమంటారా? ఇళ్ళొదిలు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్ లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ నో రిజల్ట్. అయితే ఫ్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.